మెకానిజం టెక్నాలజీలు ఉన్నాయి, అన్నీ మేము కనిపెట్టేస్తా ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని. ఒక విషయం ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు కూడా తెలుసు, వారు ప్రొఫెసరు, విజ్ఞులు. కాంగ్రెస్ పార్టీలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్వేగవేత్తలు ఉంటారు, ఆర్థికవేత్తలు ఉంటారు. ఒక రోషయ్య, ఒక మన్మోహన్ సింగ్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ కూడా దుబారా పోదండి, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తాం తప్ప, దేశ అభివృద్ధి కోసం ముందుకెళ్తాం తప్ప దుబారా చేసే అంశం ఉండదు. గుర్తు నిర్మలా సీతారామన్ గారు కూడా మన్మోహన్ సింగ్ గారు బతుకున్నంత వరకు ఆయన దగ్గరికి వెళ్ళి బడ్జెట్ పెట్టేటప్పుడు సలహాలు తీసుకో, తప్పులేదు. కాబట్టి ఈ దేశం ఈరోజు ఇలా ప్రపంచ దేశాల సరసన పోటీ పడుతుందంటే ఒక మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, ఒక చిదంబరం, ఒక రోషయ్య, రాష్ట్రంలో రోషయ్య గారు లాంటి ఆర్థికవేత్తలు, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎక్కడన్నా మీకు కనిపించిందా? కాబట్టి దీని అనవసరంగా ఏదో చేయాలి, ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి అధికారంలో రావటం కోసం కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీద వేయాలంటే కౌలు రైతుల్ని రాజశేఖర రెడ్డి హయాంలోనే గుర్తించారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. కౌలు రైతులు అంటే ఎవరు? పనికి ఆహార పథకంలో ఉన్నవాళ్లే ఇటు వ్యవసాయ పనులు పోతారు, కౌలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. 12,000 రూపాయల ఆర్థిక సాయం వాళ్ళకు కూడా 240 కోట్లు ఇప్పటివరకు చెల్లించడం మేము. మీరు తెలుసుకోండి, లెక్కలు తెలుసుకోండి. ఎక్కడ కూడా వెనక్కి పోవటం లేదు. కౌలు మేము ఇచ్చిన హామీలు, అన్నదాతలకు 15,000 ఇస్తానని మీరు అన్నట్టు 12,000 ఇస్తానంటే సర్దుకున్నారు వాళ్ళు. అరే ప్రభుత్వం పరిస్థితి బాగోలేదు, రేవంత్ రెడ్డి కష్టపడతాడు, గాడిలో పెట్టేది, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేది. కానీ రైతులకు ఒప్పుకుంటే కందకలేని దొరద కత్తికేందుకండి, మీకెందుకండి బాధ? రైతులు అంత సంతోషంగా ఉన్నారు. ఎంతమంది? 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యే. అవును, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యే. ఏం ప్రయోజనం అంటున్నా తెలంగాణకు? ఏం ప్రయోజనం చెప్పండి మీరు? ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తెరిపిస్తారా లేదా? ఇది చెప్పండి. ఇప్పుడు బాలరాజు గారు అన్నారు ఏమేమి వచ్చినాయి అన్నారు, గుర్తుపెట్టుకోండి. బాలరాజు యాదవ్ గారు దావోస్ సమ్మిట్ లో వినండి, నేను ఇద్దరికి సమానం చెప్పాలా, 1,32,000 కోట్ల పెట్టుబడుల పనులు అమెజాన్ కానివ్వండి, విప్రో కానివ్వండి, HCL కానివ్వండి, JSW కానివ్వండి, తర్వాత గ్లోబల్ సంబంధించినటువంటి సంస్థలు, టెల్మాస్ లాంటి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. తద్వారా 40,000-50,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇంకా అది గణాంకాలు చెప్పాలంటే TSI పాస్ ప్రకారం కూడా ఉన్నాయి, నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇగో 2 ఏళ్లలో మనం సాధించింది ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, 23-24 ఆర్థిక సంవత్సరానికి 28,088 కోట్ల పెట్టుబడులు రాగా 84,249 మందికి ఉపాధి దొరికిందండి. ఏది 24-25 తీసుకుంటే 13,000. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లెక్క నేను చెప్తున్నా, పెద్దవి కాదు. మళ్ళీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో చిన్న తరహా పరిశ్రమలో వచ్చినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు 24-25 ఆర్థిక సంవత్సరంలో 13,720 కోట్లు పెట్టుబడులు పెడితే 50,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంత ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడుపుతూ ఒక గజీతగాళ్ళ లెక్క అభివృద్ధి అడుగున పడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఒక గజీతగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి శ్రమిస్తుంటే కనీసం అభినందించ